లలితా సహస్ర నామాన్ని భాగాల మాదిరిగా చేస్తున్నాం. పదాలు పలకడంలో గాని అమ్మవారి రూపంలో గాని ఏదైనా తప్పుగా పలికినా చూపించినా క్షమించండి. దీనికంటే ముందు చెప్పిన నామాలు ముందు వీడియోలలో ఉన్నాయి. ఆసక్తి ఉంటే అవి కూడా చూడండి. ఈ నామాలు వింటున్నప్పుడు అమ్మవారిని భావన చెయ్యండి. అలా చేయడం వల్ల అమ్మవారు మన మనసులోనే దర్శనమిస్తారు. ఇక తరువాతి నామంలోకి వెళితే అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. అమ్మవారిది అష్టమి నాటి చంద్రుడు లాగా ప్రకాశిస్తున్న అందమైన నుదురు. అంటే చంద్రుడు అష్టమి రోజు ఎలా ప్రకాశిస్తున్నాడో అలాగే అమ్మవారి నుదురు ఉందంట. అష్టమి నాటి చంద్రుడి లాగా అమ్మవారి నుదురు ఎంతో విశాలంగా ఉంది. అలాగే అష్టమి నాడు చంద్రుడిని గమనిస్తే సరిగ్గా సగం ఉంటాడు. అమ్మవారి నుదురు ఆ సగం చంద్రునిలా ఉంది. ఇందులో ఉన్న అద్భుతాలని పరిశీలిస్తే అష్టమి నాడు చంద్రునితో పోల్చడంలో ఒక విశేషం ఉంది. ఈ అష్టమి శుక్లపక్ష అష్టమ కృష్ణపక్ష అష్టమ అనేది ఇక్కడ చెప్పలేదు, కేవలం అష్టమి అన్నారు. అలా శుక్లపక్షం కృష్ణపక్షాలను చెప్పకుండా చెప్పే తిథి మాత్రం అష్టమి ఒక్కటే. మిగిలిన ఏ తిథి చెప్పినప్పటికీ రెండిటికి తేడా ఉంటుంది. చంద్రుడి స్వరూపం శుక్లపక్ష అష్టమి నాడు ఎలా కనపడుతుందో కృష్ణపక్ష అష్టమి నాడు కూడా అలాగే కనపడుతుంది. అంతేకాని శుక్లపక్ష పాడ్యమి నాటి కళ కృష్ణపక్ష పాడ్యమి నాటి కళ ఒకటి కాదు. అలాగే ఇతర తిథుల కళలు ఉభయ పక్షాల కళలు ఒక్కలా ఉండవు. కేవలం అష్టమి కళ మాత్రం ఒక్కలా ఉంటుంది. అమ్మవారి స్వరూపం నిర్వికారమైన స్వరూపం. ఆ నిర్వికార స్వరూపం అని చెప్పడం ముందు నుదుటితోనే చెప్పారు. అయితే సాధారణంగా నుదురులు అందరివి ఎప్పుడు ఒకేలా ఉండవు. నుదురు చిట్లించడం వికసించడం ఇవన్నీ కూడా రకరకాల భావాలకి సంకేతాలు. ప్రతికూల భావాలు వచ్చినప్పుడు నుదురు చిట్లించుకుంటారు. అనుకూల భావాలు వచ్చినప్పుడు నుదురు విస్తారమవుతుంది. మన ముఖంలో వచ్చిన మార్పులు మొదటగా నుదురు దగ్గరే కనిపిస్తాయి. అమ్మవారి నుదురు శుక్లపక్ష కృష్ణపక్షాలలో ఒకేలా ఉంటుందని చెప్పడం, అమ్మవారికి అటువంటి వికారాలు లేవని చెప్పడం, ఎప్పుడు ఒక పూర్ణత్వమే ఆ ముఖంలో ఉందని, ప్రతికూల అనుకూలమనే రాగద్వేష భావాలు అందులో లేవని, మార్పు లేని కళ కలిగినదని, అమ్మది నిత్య స్వరూపమని చెప్పడమే ఇందులో ఉన్న అంతరార్థం. అదే అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. ఇక రెండవ భావం పరిశీలిస్తే ఒక్కొక్క తిథి నాడు అమ్మవారికి ఒక్కొక్క పేరు ఉంది. వీరిని తిథి నిత్య దేవతలంటారు. వీటి గురించి లలితోపాఖ్యానంలో చెప్పుకున్నాం. శుక్లపక్ష పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ఒక వరస, మరలా కృష్ణపక్ష పాడ్యమి నుండి అమావాస్య వరకు మరొక వరస. ఈ 15 కళలే అక్కడ విలోమ మార్గంలో వస్తూ ఉంటాయి. శుక్లపక్షంలో చతుర్దశి, బహుళ పక్షంలో విధి అవుతుంది. అష్టమి తిథి నాడు మాత్రం రెండు పక్షాలలోనూ పేరు మారదు. ఆవిడ పేరు త్వరితాదేవి. అష్టమి నాడు అమ్మవారు త్వరిత అనే పేరుతో ఉంటుంది. మంత్రశాస్త్రం త్వరితాదేవి అనుగ్రహం చెప్తుంది. త్వరిత అంటే త్వరిత ఫలదాయిని. త్వరితాదేవిని ధ్యానిస్తే వెంటనే ఫలం ఇస్తుంది. ఇందులో మరో రహస్యం ఉంది. ఏదైనా గమ్యానికి వెళ్లేటప్పుడు సగం దూరం వచ్చేశామంటే ఇంకా సిద్ధికి దగ్గరగా ఉన్నామని అర్థం. ఆ సగం దూరం వచ్చామనేదే అమ్మవారి యొక్క ఫల భాగం. ధ్యానం చేస్తే సాధనలో సగం దూరం వెళ్లిపోతారు. అష్టమి ఫల భాగం దాని పైనున్నది సహస్రారమే. అక్కడి దాకా వెళ్తే దగ్గరికి వెళ్ళినట్టే. అంత త్వరితంగా ముందుకు నెడుతుంది ఈ త్వరితా శక్తి. శుక్లపక్ష అష్టమి నాటి తిథిని వేదం ఆప్యాయ అనే పేరుతో చెప్తుంది. ఈ ఆప్యాయనము అనగా చల్లబరచడము, ఆనందపరచడము. అమ్మ యొక్క విశాలమైన ఫలభాగాన్ని ధ్యానిస్తే ఆప్యాయని రూపంలో అమ్మవారు అనుగ్రహము లభిస్తుంది. ఇక మరొక నామం ముఖ చంద్ర కలంకాభ మృగనాభి విశేషక. ఇదంతా ఒకే నామం. అమ్మవారి ముఖం చంద్రుని వంటిది. ఆవిడ చంద్రకళా స్వరూపిణి. ఆవిడ పేరే చంద్ర. అమ్మవారి ధ్యానం చంద్రకళా ధ్యానమే. సహస్రారంలో ఉన్న చంద్రకళే అమ్మవారు. అంటే ఇక్కడ చంద్ర శబ్దమే ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే చంద్రునిలో ఉండే మచ్చ చంద్రుడికి అందమే. ఆ విధంగా చక్కని మిసిమికాంతులు వెదజల్లుతున్న అమ్మవారి ముఖంలో కస్తూరి తిలకం చంద్రునిలోని మచ్చ వలె ప్రకాశిస్తుంది. కస్తూరి మృగం యొక్క నాభి నుండి కస్తూరి వస్తుంది కాబట్టి మృగనాభి అన్నారు. కస్తూరి మృగం గురించి మన ఛానల్లో వీడియో చేశాము. మీరు తెలుసుకోవాలి అనుకుంటే చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. కస్తూరి మృగం లాంటి విశేషము కలిగిన ఆ కస్తూరితో అమ్మవారి ముఖం ప్రకాశిస్తుంది.
అమ్మవారి జుట్టులో యముని తేజస్సు చెప్పుకున్నాం. ముఖం శంభుని తేజస్సుతో ఆవిర్భవించింది. అమ్మవారికి సంబంధించిన విరాట్ స్వరూప వర్ణన దేవీ మహత్యంలో అమ్మవారి ఆవిర్భావ సమయంలో ఏ దేవతా స్వరూపం ఎక్కడుందో వివరిస్తున్నారు. అమ్మవారి వదనమంతా శంభు తేజస్సు. ఇక తిలక స్థానమైన ఆజ్ఞాచక్ర స్థానం చెప్పేటప్పుడు అక్కడి నుండి సహస్రారం వరకు ఫలభాగం ప్రకాశిస్తుంది. ఈ స్థానంలో తిలక ధారణ చేయడం ఒక ప్రత్యేకత ఉంది. ఎవరికైనా సరే అదే బిందు స్థానం. అక్కడి నుండి పై వరకు ఉన్న ప్రధానమైన స్థానాన్ని భావన చెయ్యాలి. ఎప్పుడైనా అమ్మవారిని భావన చేసేటప్పుడు ఆజ్ఞాచక్ర స్థానం నుండి భావన చేస్తారు. అక్కడి నుండి పైదంతా చంద్రమండలం అని చెప్పబడుతుంది. ఆ భాగమంతా పరమపద స్థానం కాబట్టే ఈశ్వర ఆరాధనకి సంకేతంగానే ఫలభాగంలో భస్మధారణో కుంకుమధారణో చేస్తారు. అదే సువాసిని అయిన అమ్మవారికి కస్తూరి తిలకం ప్రకాశిస్తూ ఉంది. ఇది లలాటమునందు విస్తరించిన అమ్మవారి యొక్క ఆజ్ఞాచక్ర చైతన్యాన్ని తెలియజేస్తుంది. బిందు పరిదో అవినాభావః అని అమ్మవారి న్యాసముల యందు చెప్పబడుతుంది. ఒక్కొక్క అవయవ ధ్యానము ఒక్కొక్క న్యాస విద్య. ఇది ఉపాసన లేదా భక్తి కలిగిన వారికి పనికొస్తుంది. న్యాసం అంటే ఉంచుట అని అర్థం. దైవశక్తిని ఉంచుట. అమ్మవారి స్వరూపాన్ని ధ్యానం చేయగానే ఆ దైవశక్తి మనలో జాగృతం జరుగుతుంది. అమ్మవారి ముఖం చంద్రకళ అనుకుంటే ఆ చంద్రుడిలో ఉండే మచ్చలాగా అమ్మవారి ముఖంలో కస్తూరి తిలకం ప్రకాశిస్తుంది. అదే ఈ నామంలో ఉండే అర్థం. అదే ముఖ చంద్ర కలంకాభ మృగనాభి విశేషక. ఇక తరువాతి నామంలోకి వెళితే వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక. ఈ నామం అమ్మవారి యొక్క కనుబొమ్మలను వివరించే నామం. అటు ఇటు నుండి మధ్యలో వంగి పైకి వచ్చిన ఆ కనుబొమ్మలు ముఖం అనే ఇంటికి తోరణంలా ఉన్నాయి. ఇక్కడ తోరణ చిల్లిక. తోరణంగా పెట్టబడిన అందమైన అలంకారంగా ఉన్నవి అమ్మవారి కనుబొమ్మలు. అమ్మవారి ముఖం ఇల్లులా ఉంది. ఆ ఇంటికి తోరణంలా ఉన్నవి ఈ కనుబొమ్మలు. వదన స్మర మాంగళ్య. వదనము అంటే ముఖము, స్మర అంటే సౌందర్యము, మాంగళ్య అంటే శోభ, శుభం, సౌందర్యం. శోభ శుభము రెండు అమ్మవారి ముఖంలో ప్రకాశిస్తున్నాయి. ఎక్కడైనా మన్మథ శబ్దం ప్రయోగించబడితే అది సౌందర్య సంకేతం. మన్మధుడు సౌందర్యాది దేవత. అమ్మవారి ముఖంలో సౌందర్యం శుభం ఇల్లు కట్టుకొని కూర్చున్నాయి అని చెప్తున్నారు. అంత స్థిరంగా ముఖంలో ఉంటున్నాయి అని చెప్పడం ఇక్కడ అర్థం. స్మర శబ్దంలో కామరాజ విద్యను బోధిస్తున్నారు. సౌందర్య శుభాలను ప్రకాశిస్తున్న అమ్మవారి ముఖానికి చక్కగా తోరణంలా రమ్యమైన కనుబొమ్మలు కనిపిస్తున్నాయి. ఇందులోని బీజాక్షరాలు గురువు ద్వారా మీరు నేర్చుకోవాలి. కొన్ని సభలలో చెప్పిన వాటిని గురు ఉపదేశం లేకుండా చెయ్యరాదు. ఇప్పటికే గురు ఉపదేశం ఉంటే ఈ భావనచే కొనసాగించవచ్చును. కేవలం నామంలో వర్ణన మాత్రమే చూస్తూ ఉంటారు. లోపల బీజాక్షర శక్తి ఉంటుంది. శ్రద్ధగా పఠిస్తే ఆ శక్తి వస్తుంది. అర్థాన్ని తెలుసుకుంటూ స్తోత్రాదులు పఠిస్తే దాని ఫలితం అత్యధికంగా ఉంటుంది. మంత్రోద్ధారం అని ఒక శాస్త్రం ఉంది. వేదాల యందు అమ్మవారి మంత్రాలు చెప్పబడ్డాయి. వాటిని సూచనగా చెప్తూ వాటిలో నుండి బీజాన్ని బయటికి తీశారు ఋషులు. వాటిని రహస్యంగా వేదం దాచిపెట్టింది. కానీ దాన్నే ఉద్ధరించారు ఋషులు. లలితా సహస్రనామం మొదట బీజాక్షరాలు వివరించుకున్నాం. షోడశి మంత్రానికి ఆది అయిన బీజమే లలితా సహస్రనామాల మొత్తానికి ఆది బీజం. సహస్రనామానికి ఏది ఆది బీజంగా చేశారో తన్మంత్ర శక్తినే లలితా సహస్రం అంతా ప్రసరించి వ్యాపింపజేశారనడానికి అదే ఆధారం. వదనం అంటే వాక్కు స్థానం. వదన బీజం అంటే వాగ్బీజం. వాగ్బీజం ఐంకారం. స్మర బీజం అంటే మన్మథ బీజం. క్లీంకారం. మాంగళ్య బీజం అనగా సౌ అనే బీజాక్షరం. గృహ బీజము అంటే లక్ష్మీ స్థానం. అదే శ్రీంకారం. తోరణ బీజం హ్రీంకారం. ఇవి అమ్మవారి కనుబొమ్మలలో దాగి ఉన్న బీజాక్షరాలు. వదన స్మర మాంగళ్య గృహ తోరణ. క్రమంగా బంకారం, క్లీంకారం, సౌకార, శ్రీంకారం, హ్రీంకారాలనే బీజాలు చిల్లిక అంటే ఇవి వ్యాపించి ఉన్నాయి. ఈ నామంలో ఎన్ని బీజాక్షరాలు నిక్షిప్తం చేశారో పరిశీలించాలి. ప్రతి నామంలో బీజాక్షరాలు దాగి ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకున్న 5 బీజాక్షరాలలో విశ్వ విజ్ఞాన రహస్యాలున్నాయి. లలిత అంటే విశ్వమంతా వ్యాపించి నడిపించే శక్తి. విశ్వాన్ని నడిపే శక్తులే ఈ బీజాక్షరాలు. ఇది వేద ప్రమాణాలతో తీసుకోవచ్చు.
హిచ్చతే లక్ష్మీచ సత్య ఇత్యాది మంత్రాలలో చూస్తే హ్రీం బీజంలో ఉష్ణత అనే శక్తి ఉంటుంది. ఈ వేడి లేకపోతే ప్రపంచంలో ఎవ్వరూ ఉండలేరు. ఇది ప్రాణశక్తి. పరిశీలిస్తే ప్రపంచంలో చూసే శక్తులు కూడా ఇలాగే ఉంటాయి. శ్రీం బీజంలో వెలుగు అనబడే శక్తి కాంతి రూపంలో ఉంటుంది. క్లీం అంటే ఆకర్షణ. ఆకర్షణ అంటే అవతలి వారిని వశం చేసుకోవడం కాదు. ప్రపంచమంతా ఆ శక్తితోనే ఉంది. ప్రతి వాని శరీరంలో ఆకర్షణ శక్తి ఉంది. భూమిలో ఆకర్షణ శక్తి ఉంది. ఐం బీజంలో శబ్ద శక్తి ఉంది. సౌ బీజం అమ్మవారి మంత్రాలలో చాలా విశేషమైనది. ఇందులో అపూర్వమైన విద్యుత్ శక్తి దాగి ఉంది. వరుసగా బీజాలలో దాగి ఉన్న శక్తి చూస్తే ఉష్ణ శక్తి, కాంతి శక్తి, ఆకర్షణ శక్తి, శబ్ద శక్తి, విద్యుత్ శక్తి, ఇన్ని శక్తులకి మూలమైన పరాశక్తి అమ్మవారు. ఆ బీజాలు అక్కడ నిక్షిప్తం చేశారు. అవి కనుబొమ్మల కదలికల నుండే ప్రపంచానికి ఆవిడ అందిస్తుంది. కనుబొమ్మలు అంటే ఆజ్ఞా చక్ర స్థానం. కనుబొమ్మల నడిమి స్థానం అమ్మవారి ఆజ్ఞతోనే ప్రపంచమంతా నడుస్తుంది. ఆ ఆజ్ఞ స్వరూపమైన బీజాక్షరాలు ఆ కనుబొమ్మలలో పరిశీలిస్తూ 5 శక్తులతో ప్రపంచాన్ని అమ్మవారు ఎలా నడుపుతున్నారో తెలుసుకోవాలి. ఈ శక్తులన్నీ భగవంతునివే అని తెలిసి బ్రతికేవాడు ఆస్తికుడు, ఆ తెలివి లేకుండా బ్రతికేవాడు నాస్తికుడు అని తెలుసుకోవాలి. ఇదే ఈ నామంలో ఉన్న శక్తి. ఇక తరువాతి నామంలోకి వెళ్తే వక్త్రలక్ష్మి పరివాహ చలన్మీనాభలోచన. నిజానికి అమ్మవారి కన్నులకి ఒక్క నామంతో చెప్పడం సరిపోదు. అమ్మవారి కన్నులు అంత గొప్పవి. అమ్మవారి పేరే ఇక్షత్యాత్మికా శక్తి అంటే కన్నులు తెరుచుకోవడం. ఎవరికి చైతన్యం ఉందో వాడే కన్నులు తెరుస్తాడు. కన్నులు తెరుచుకోవడమే శ్రీచక్రం. ఒక చక్కని మొగ్గ పువ్వులా విచ్చుకుంది. అంతవరకు మొగ్గగా ఉన్నది పువ్వులా విచ్చుకుంది. అందులో ఉన్న కర్ణిక, కేసరాలు, చుట్టూ ఉన్న రేకులు అన్నీ కలిపి పువ్వు. అదే విధంగా అంతా కలిపి శ్రీచక్రం. ఆ మధ్యలో ఉన్న బిందువే విచ్చుకొని శ్రీచక్రం అయింది. ఒక కదలిక లేని కొలనులో రాయి వేస్తే ముందుగా వచ్చేది బిందువు, ఆ తరువాత వచ్చేది దాని వల్ల ఏర్పడిన తరంగాలు. అలా శ్రీచక్రాన్ని చూస్తే మధ్యలో బిందువు, తరువాత ఆవరణాలు తరంగాలుగా ఏర్పడ్డాయి. బిందువులో ఉన్న శక్తే తరువాత ఆవరణాలుగా వస్తున్నాయి. ఈ విశ్వమంతా ఈశ్వర స్వరూపమే. ఈశ్వరుని శక్తి యొక్క స్పందన మొదటి బిందువు రూపంలో వచ్చింది. ఆ స్పందనగా వచ్చిన శక్తి సంకల్పం అని చెప్పబడుతుంది. ఈశ్వర సంకల్పంతోనే ప్రపంచం తయారైంది. ఎవరికైనా సాధారణంగా ఏదైనా పని చెయ్యాలంటే ముందు స్పందన, సంకల్పం కలగాలి. చైతన్యం ఉంటేనే సంకల్పం ఉంటుంది. నేను చేస్తాను అంటారు. చైతన్యం ఉండడం వల్ల నేను అనగలిగారు. మనకి నేను అనే స్పందన వచ్చినట్లుగా పరమాత్మకి కూడా నేను సృష్టిని చేస్తాను అనుకున్నాడు. అలా ఆయన శక్తి మొదట స్పందన రూపంలో వ్యక్తమైంది. ఆ స్పందనలోనే సంకల్పం, ఇచ్ఛ, జ్ఞాన, క్రియ అనే శక్తులన్నీ ఉన్నాయి. సత్య కామః సత్య సంకల్పః అని ఉపనిషత్తు ఈ మాటతోనే చెప్తుంది. ఆ స్పందన శక్తినే ఆదిశంకరాచార్యుల వారు సౌందర్య లహరి మొదటి శ్లోకంలో చెప్పిన నకలు కుశలః స్పందితుమపి. ఆ స్పందన శక్తిలో ఉన్నదంతా ఈశ్వర స్వరూపమే. అదే తరంగాలుగా వ్యాపించింది. ఏకంగా వచ్చిన ఈశ్వర స్పందనే సృష్టి రూపంగా అనేకంగా విచ్చుకుంది. ఈ సృష్టినంతటిని కమలంగా భావిస్తే సృష్టి పెద్ద శ్రీచక్రం. అందులో చూసే సర్వశక్తులు ఆవరణాలే. వీటన్నిటికీ కేంద్రమై ఉన్నదే శివశక్తి. బిందువు దాకా వెళ్ళాలి. ఆ బిందువు శక్తే ఇన్ని ఆవరణలలో ఉందని తెలుసుకోవాలి. ఈ విశ్వమే శ్రీచక్రం. విశ్వంలో ఉన్న శరీరము శ్రీచక్రమే. అయితే శ్రీచక్రం కొని ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే సరి అయిన ఉపాసన పద్ధతి లేకుండా శ్రీచక్రం ఇంట్లో ఉండకూడదు. కానీ మన శరీరమే శ్రీచక్రం. అనేక జన్మల పుణ్యాలు పెట్టి శరీరం అనే శ్రీచక్రాన్ని కొనుక్కున్నాం. శరీరంలోనే శ్రీచక్రాన్ని చూడవచ్చు. మనలో చైతన్యం విచ్చుకొని శరీరం అంతా పద్మంలా వ్యాపించిపోయి ప్రసరిస్తోంది. బిందు శక్తి విచ్చుకొని ఆవరణ రూపంలో విస్తరించింది. క్లుప్తంగా చెప్పాలంటే ఇదే శ్రీచక్రం. విచ్చుకోవడమే కళ్ళు తెరవడం, ముడుచుకుంటే లయం. ఈ మధ్యలో ఉండేది స్థితి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలిహి అంటే కంటి గురించి ఒక్క నామమే చెప్పారని కాదు, చాలా నామాలున్నాయి. ధరాందోళిత దీర్ఘాక్షి, లోలాక్షి, కామరూపిణి కామాక్షి. కన్ను తెరుచుకోవడం, మూసుకోవడంలోనే సృష్టి, స్థితి, లయలన్నీ ఉన్నాయి.
ఇవే సంకోచ వ్యాకోచాలు ప్రతి అణువులలో బ్రహ్మాండాల్లో జరుగుతున్నాయి. అదే విశ్వంలో జరుగుతున్న మహా విన్యాసం. ఆ విశ్వ విన్యాసమే అమ్మవారి శక్తి. అది మొదట కన్నుల్లో చూడాలి. ఆ కన్నులతోటే మొత్తం చేస్తుంది. ఆ వదనంలో ఉన్న నేత్రాలకి అంత ప్రాధాన్యం ఉంది. ఆ కళ్ళనే ఇక్కడ వర్ణిస్తున్నారు. ఆ కన్నులు చేపల్లాగా ఈదుతున్నట్లున్నాయి. కంటిని చేపతో పోల్చడం అంటే అమ్మవారి నేత్రాలు విశాలంగా ఉన్నాయని. అటు ఇటు కదులుతూ అన్నీ చూస్తూ ఉన్నాయి. ఆవిడ మొత్తాన్ని పరిశీలిస్తుందని అర్థం. అమ్మవారు కళ్ళు కదులుతూ ఉన్నప్పుడు చేపల్లా ఉన్నాయి. ఏదైనా నీరు ఉంటేనే చేపలు కదులుతాయి. అయితే ఇక్కడ అమ్మవారి వదనంలో ఉన్న శోభ ఒక ప్రవాహంలా ఉంది. ఆ ప్రవాహంలో ఈదుతున్న చేపల్లా 2 కళ్ళున్నాయి. ఇక్కడ లక్ష్మి అంటే శోభ, ప్రకాశము అని అర్థం. సౌందర్య ప్రవాహాన్నే సౌందర్య లహరి అన్నారు. తవ వదన సౌందర్య లహరి. అక్కడ లహరి శబ్దమే ఇక్కడ పరివాహ శబ్దంలో ఉంది. వక్త్రలక్ష్మి పరివాహ. అమ్మవారి వదనంలో సౌందర్యం ప్రవహిస్తుంది. ప్రవాహం అంటే నిత్యం ఉండేదని అర్థం. అంతేకాదు ప్రవాహంలో నూతనత్వం ఉంటుంది. అమ్మవారి ముఖంలో సౌందర్యం ప్రవాహ రూపంగా ఎప్పటికప్పుడు స్వచ్ఛంగా నూతనంగా ఉంది. నిత్య నూతనమైనప్పుడు ప్రవాహం అని చెప్తారు. సచ్చిత్ ఆనందమే నిత్య సౌందర్యం. ఆ సచిదానంద సౌందర్యం అమ్మవారి ముఖంలో నిత్య నూతనంగా ప్రకాశిస్తుంది. వక్త్రలక్ష్మి పరివాహ అన్నప్పుడు బీజాక్షరాలు బంకారం, క్రీంకారం, పరివాహ రూపంలో ఉన్న శక్తికి సంబంధించిన హ్రీంకారం ఉన్నాయి. కుండలిని మంత్రం అంటే ఈ 3 బీజాలే. శ్రీమాత్రే నమఃకి ఈ 3 బీజాక్షరాలు కలిపితే అది కుండలిని మంత్రము. ఈ మంత్రాన్ని గురువు ద్వారా పొందవలసినదే. వక్త్రలక్ష్మి పరివాహ చలన్. ఆ పరివాహంలో కదులుచున్న మీనాభలోచన చేపల వంటి కన్నులు కలిగినది. అమ్మవారి కన్నులు ధ్యానం చేసేటప్పుడు ఆ వదనంలో కూడా అంత చక్కగా కనపడుతుంది. ఇప్పుడు 2 కళ్ళ 3 కళ్ళ మనం ఎన్ననుకుంటే అన్ని. అమ్మ నీ సౌమ్యమైన వదనంలో ప్రకాశిస్తున్న 3 కళ్ళు మమ్మల్ని కాపాడుగాక. అలా అమ్మవారి వదనంలో నేత్రాలకు చాలా ప్రాధాన్యం ఉంది. అరుణాం కరుణా తరంగితాక్షిం. అందులోంచే కరుణ తరంగితం అవుతుంది. తరంగితము అంటే ప్రవాహమే. ఆ కరుణ తరంగంలాగా నిరంతరం వస్తుంది. ఆ కరుణ ప్రవాహానికి అలుపు లేదు. ఆ ప్రవాహం ఆగితే ప్రపంచం నడక ఆగిపోతుంది. ఆ కళ్ళల్లోంచి నిరంతరం శక్తి ప్రవాహాలు వస్తూ ప్రపంచాన్ని నడుపుతున్నాయని అమ్మవారి దివ్యనైన సౌందర్యాన్ని ఇందులో భావన చేస్తున్నారు. అదే మీనాక్షి అనే నామం. ఇక తరువాత నామంలో ఏముందో తరువాతి వీడియోలో చూద్దాం. ఈ వీడియోలు మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి హైప్ ఇచ్చి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు.